ఢిల్లీలో బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు ఈరోజు మీ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీ మంత్రులు ఎవరెవరి మధ్యన ఏమైనా గొడవలు ఉన్నాయి, ఎవరెవరు ఎంతెంత పంచుకుంటున్నారు, ఎవరు ఎక్కువ పంచుకుంటున్నారు, అక్కడనో కుటుంబ సభ్యులు ఎవరు ఎక్కువ పంచుకున్నారో ఏందో వాళ్ళ గొడవలు వాళ్ళవి. వాళ్ళు కూడా సింగరేణిలో అవతల చేశారు బీఆర్ఎస్. ఒకవేళ సింగరేణిలో హరీష్ రావు గారు అడిగినట్టే ఏదైనా ఎంక్వైరీ జరగాలంటే ఎంక్వైరీ బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక సింగరేణి వ్యవహారాల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. అది సిబిఐ కానీ, అది సిట్ కానీ, ఇంకేదైనా సివిసి కానీ, విజిలెన్స్ కమిషన్ కానీ, ఏ ఒక్క కమిషన్ ఉన్నా, ఏ దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నా, ఎవరు చేసిన దర్యాప్తు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే ప్రభుత్వంలో వచ్చి సింగరేణిని తన సొంత ప్రాపర్టీ కింద, సొంత ఆస్తి కింద వాడుకున్నటువంటి ఒక సమయం నుంచి ఈరోజు మంత్రులు మా వాళ్ళకి ఇవ్వాలి కాంట్రాక్ట్లు, మాకు ఇవ్వాలి కాంట్రాక్ట్లు, మాకు దీంట్లో ఇంత రావాలి, మా వాడికి ఎందుకు ఇవ్వరు అనేటటువంటి కొట్లాడ దాకా ఈ అన్నింటి మీదుగా సమగ్ర ఒక విచారణ జరపాల్సిందిగా అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హరీష్ రావు గారికి ఒకటి చెప్తాను, మీరు ఏదో ఉత్తరం రాసి కిషన్ రెడ్డి గారికి ఇంకేదో ఎంక్వైరీ కావాలని చెప్పేసి మీరేదో శుద్ధ పూసిన బీఆర్ఎస్ పార్టీ, అది పొరపాటు. ఈ రాష్ట్రానికి భ్రష్టు పెట్టించింది, పాపం తగిలించింది ఫస్ట్ మీరు, దాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇద్దరు పాపాత్మకులు, ఇద్దరు కార్మికుల రక్తాన్ని పీల్చారు, ఇద్దరు కార్మికుల చోటల్ని మీరు మీ యొక్క లాభాల కోసం, మీ కమిషన్ కోసం వాడుకున్నారు. కాబట్టి రెండు పార్టీలు కూడా, రెండు ప్రభుత్వాలు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ కోల్ బ్లాక్స్లో ఇంతవరకు ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎందుకు ఇది అయింది, ఎందుకు పారదర్శకత లేదు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు స్పష్టత చేయాలని చెప్పేసి కూడా ఈరోజు పత్రికా ద్వారా నేను డిమాండ్ చేస్తాను. సార్, ఇప్పుడు ఈ సింగరేణి ఇష్యూతో పాటు ఈ కోల్ ఇష్యూస్ అన్నిటిపైన విచారణ కోసం రాష్ట్ర అధ్యక్షుడిగా మీరెవరికైనా లేఖ రాస్తారా దర్యాప్తు సంస్థలకు? ఇప్పుడు మేము లేఖ రాసిన అవసరం లేదు. ఇది కిషన్ రెడ్డి గారి ఒక కోల్ మినిస్ట్రీలో వాళ్ళు వివరణ తర్వాత ఇస్తే, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు లెటర్ రాశారు కాబట్టి ఇవి వివరణ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మేము డిమాండ్ చేసే, ఎందుకంటే ప్రతిదానికి కూడా సిబిఐ అనేది ఒక ఆన్సర్ కాదు. స్టేట్ గవర్నమెంట్లో కూడా సిట్ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్లో కూడా విజిలెన్స్ కమిషన్స్ ఉన్నాయి, సెంట్రల్లో కూడా సివిసి ఉన్నది. కాబట్టి ఏ దర్యాప్తు సంస్థకి ఇచ్చినా, నేను అది కూడా చెప్తున్నాను, ప్రభుత్వం ఏ దర్యాప్తుకి ఇచ్చినా కూడా ఆ స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవుతుందో, స్కోప్ ఆఫ్ ఎంక్వైరీ అవుతుందో అది బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. సెలెక్టివ్గా మళ్ళీ ఒక నైనీ కోల్ బ్లాక్ ఈ యొక్క పార్ట్ 2024లో సైట్ విజిట్ తర్వాత చేసినటువంటి ఒక బ్లాక్స్ టెండర్లు కాకుండా అంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి ఒక టెండర్లు ఎవరికి ఇచ్చారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు, అవన్నీ కూడా బయటపడి చేయాల్సిన అవసరం ఉన్నది. రామచంద్రరావు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని వెలికితీస్తామని స్వయంగా ప్రధాని మోడీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారు చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాలలో జరిగినటువంటి అవినీతి కానీ, అవకతవకలు, కుంభకోణాలపైన విచారణ కానీ దర్యాప్తు జరపడానికి ఎందుకు వెనకడిగేస్తుంది? అవన్నీ పొరపాటు మీ ఆలోచన. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వము మేము ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ అయితే అయింది, కాళేశ్వరం మొత్తం కూడా మీరు కూడా ఏదో 2 బ్యారెళ్ళు 3 బ్యారెళ్ళు తీసుకోవడం కాదు, మొత్తం 1,30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కాళేశ్వరం హోలిస్టిక్గా మొత్తం ప్రాజెక్టు కానీ, ఇప్పుడు జరుగుతున్న కోల్ ఇది కానీ, ఇవన్నీ కూడా మాకు చెప్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఎవరితో దర్యాప్తు చేయించాలి. మీరు సెలెక్టివ్గా 1, 2 తీసుకొని మా ముందు పెడితే దాని మీద దర్యాప్తు ఏజెన్సీలు కూడా సరైన న్యాయం జరగదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆ రోజు ఎలక్షన్స్ టైంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు చెప్పినాము, కాళేశ్వరం ఏటీఎం అని, వీళ్ళు బాగా కరప్షన్ చేశారని చెప్పినాము. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా కరప్షన్ చేస్తూ ఉంది. అందుకే మేము ఏమంటున్నాం అంటే, దర్యాప్తు చేస్తే రెండు ఒక ఏదైతే ప్రభుత్వాలు చేసినట్టు అని చేయాలి. ఈరోజు కూడా మోదీ గారు, నరేంద్ర మోదీ గారు చెప్పడం కాదు, తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నారు ఈరోజు దర్యాప్తు జరగాలి, కానీ అన్నిటి మీద జరగాలి. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఫోన్ ట్యాపింగ్లో ఇంకా విచారణలు ఉంటాయిందని నాకు అర్థం కాదు. మీరు ఇద్దరు షాడో బాక్సింగ్ కాకపోతే, ఒక్కొక్కరికి మీరు సహకారం చేసి కాకపోతే, కేవలం అధికారులు మాత్రమే మీరు అరెస్ట్ చేసి అధికారులని అన్నింటిలో బలి చేసి అధికారులను మొత్తం వాళ్ళ మీదనే మొత్తం భారం పెట్టేసి వాళ్ళ తల మీద
రాజకీయ నాయకులు ఎవరిని అరెస్ట్ చేశారండి? ఎవరిని అరెస్ట్ చేశారు? గత ప్రభుత్వాల్లో ఎవరిని మీరు చేశారు? దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాల మీద సిబిఐ ఈడీ దర్యాప్తు జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల స్కామ్ లో ఈడీ సిబిఐ దర్యాప్తు జరిగింది. కానీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు ముందడుగు వేయలేకపోతుంది? మీరు ఒక మాట మీరు చెప్పింది కరెక్ట్. ఈడీ వచ్చింది, ఈడీ చాలా చోట ఎంక్వైరీ చేసింది. సిబిఐ విషయంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక జియో తీసుకువచ్చింది. జియో ద్వారా ఏంటంటే సిబిఐని మేము తెలంగాణలో రానియము, ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వీల్లేదు. సిబిఐ ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ప్రభుత్వం సొంతంగానే ఇవ్వాలి, లేకపోతే కోర్టు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి ఒక ఏదైతే చెప్తానండి, మొన్న జరిగినటువంటి అప్పుడు లాస్ట్ టైం జరిగినప్పుడు బిఎల్ సంతోష్ గారి దాని మీద ఆ కేసులో సిబిఐకి పోయింది కేసు. సిబిఐ ఎందుకంటే కోర్టు చెప్పింది సిబిఐ, వాళ్ళు దాని మీద ఛాలెంజ్ చేశారు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము పర్మిషన్ ఇస్తేనే సిబిఐ ఎంట్రీ అవుతుంది. ఈడీ అయితే చేయొచ్చు. ఈడీ చాలా కేసెస్లో చాలా దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నది, దానికి పర్మిషన్స్ అవసరం లేదు. ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది. దాంట్లో అవకతవకలు కనబడితే డెఫినెట్గా దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. చాలామంది ఎక్కువ విచారిస్తున్నారు, వాళ్ళ మీద చాలామంది మీద కేసులు పడ్డాయి. తమిళనాడులో జరగాల్సినంత వేగంగా విచారణ జరపాల్సిన పరిస్థితులు ఇంకా తెలంగాణలో రాలేదనంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో ఉన్న పరిస్థితి వెస్ట్ బెంగాల్ ఉన్నది. వెస్ట్ బెంగాల్ లాగానే ఇక్కడ కూడా వేగంగా చేయాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ముందుగా లోకల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయకపోతే అప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము పోతాం. మన ఏజెన్సీస్ ఏదైనా కేంద్ర ప్రభుత్వంలో చేయమంటే వాళ్ళు చేయాలి. కానీ మన వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది. వెస్ట్ బెంగాల్లో ర్యాంపెంట్ ఉన్నది, ఇక్కడ 2 ప్రభుత్వాల మధ్యన ఉంది. అక్కడ ఒక్క ప్రభుత్వం మధ్య నుంచి వస్తుంది, ఇక్కడ 2 ప్రభుత్వాలు ఇక్కడ మీద చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీంట్లో కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. టెక్నికాలిటీస్లో కూడా భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరేది ఏంటంటే తెలంగాణలో ఏ ఒక విషయాలపైన అవినీతి జరిగింది అన్నీ కూడా బయటికి రావాలంటే డెఫినెట్గా ముందు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వాళ్ళు మాకు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కోఆపరేట్ చేస్తే మీరు చేస్తామని చెప్పేసి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చాలా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా గతంలో ఉన్నది, ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. చేస్తే మాత్రం తప్పకుండా అనేక అంశాలు బయటపడతాయి, కోట్లాది సంబంధించినటువంటి ఒక స్కామ్లు బయటపడతాయి. సింగరేణికి సంబంధించి టెండర్లు, నైనికోల్, బ్లాక్ కార్డ్ ఇవంతా కూడా సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఆ సంబంధిత మంత్రి కిషన్ రెడ్డి గారు, ఆయన తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి, వారం 10 రోజులుగా ఈ బొగ్గు గన్లు వీటన్నిటిపైన ఇంత రచ్చ జరుగుతుంది, తెలంగాణలో అన్ని బయటకు వస్తుంది. అయినప్పటికీ సంబంధిత మంత్రిగా ఇప్పటివరకు మీ పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? చూడండి, 49% ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాని వాటా ఉన్నప్పుడు కూడా దాని మొత్తం యంత్రాంగంగానే మొత్తం అడ్మినిస్ట్రేషన్ గానే అది స్టేట్ గవర్నమెంట్కి ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ఒక షేర్స్ మాత్రమే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇంటర్ఫిరెన్స్ లేదు. ఒక్క ప్యూన్ను కూడా వాళ్ళు అపాయింట్ చేయలేరు, ఒక ప్యూన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు. అది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్యన అగ్రిమెంట్ చూపెట్టమని చెప్పండి. ఈరోజు మన సింగరేణి కోల్ ఇండియాకి మధ్యన ఉన్న అగ్రిమెంట్ 40 years బ్యాక్ అయినట్టు అగ్రిమెంట్ని ప్రజల ముందు పెట్టమని చెప్పండి. దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఏం చేయలేము, అది స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ మాత్రమే. అక్కడ దాంట్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ 49% షేర్ మాత్రమే ఉన్నది. నేనేమంటున్నానంటే టీవీ ఛానల్ మధ్యన కాదు, మీరు 2 గ్రూపుల మధ్యన కాంగ్రెస్ పార్టీల మధ్యన జరుగుతున్న గొడవ. 2 మంత్రుల మధ్యన గొడవ ఉన్నది, ముఖ్యమంత్రి మంత్రి, లేకుంటే ఇంత మంత్రులు, లేకుంటే ఒక కార్పొరేట్ సెక్టర్ని తీసుకొచ్చి తుపాకీ పెట్టడం ఏంది, పేపర్లో రాగానే వాళ్ళకి క్యాన్సిల్ చేయడం ఏంది? ఎందుకు క్యాన్సిల్ చేయాలి, ఎందుకు ఇవ్వాలి? మీరు క్యాన్సిల్ చేసినప్పుడే తెలిసిపోతుంది. అంటే పారదర్శకత లేదు. ఇప్పుడు పేపర్లు బయటికి పెట్టినాయి కాబట్టి ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తున్నారు. ముందు ఎందుకు చేయలే? ముందు తెలియదా మీకు అటువంటిప్పుడు? అసలు తెలంగాణలో బీజేపీ పైన తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తున్న పరిస్థితి. ఒక వర్గం బీఆర్ఎస్కి, ఒక వర్గం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాయి.
అసలు విచారణ జరగకుండా తప్పు పెడుతున్నాయి అనేది తెలంగాణ ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఈ చర్చ అనేది కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టిన చర్చలే. వాళ్ళకు నష్టం జరుగుతుంది. అసలు అటువంటి ఏం లేదు, వాస్తవం లేదు. మేము తప్పకుండా కరెక్ట్ టైంలో మీకున్న అది మీరు దర్యాప్తు చేసింది మేము కాదు కదా. మేము వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతాం? దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము చెప్తాం. 2 సంవత్సరాల నుంచి సిట్ మీద కూర్చొని ఫోన్ ట్యాపింగ్ అయింది. ఏం చేస్తున్నారు? ఇంకా విచారిస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు మేము యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద మా కంట్రోల్ ఉండదు. వాళ్ళు చేయమని చెప్పి మేము కోరుతాము. ఈరోజు హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం. హరీష్ రావు గారు అయ్యారంటే ఇప్పుడు 2 years దాకా ఏం చేస్తారు? మళ్ళీ ముందు ఎందుకు పిలవలేదు? అసలు చేసిందే వాళ్ళ ప్రభుత్వం కదా, వాళ్ళ ముఖ్యమంత్రిగా చేయించింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు? చేసింది ఎవరు? ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు? ఎంతమంది పాపం దాంట్లో దెబ్బతిన్నారు? ఎంతమందిని పొలిటికల్గా విక్టిమైజ్ చేశారు? మునుగోడు ఎలక్షన్స్కి ముందు ఫోన్ ట్యాపింగ్ చేసి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసే ఫోన్ ట్యాపింగ్. ఇట్ ఈస్ నాట్ అగేన్స్ కాంగ్రెస్, ఇట్ వాజ్ అగేన్స్ బీజేపీ ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఈరోజు నితిన్ నబీన్ బాధ్యత స్వీకరించారు. సో ఎట్లా ఉండబోతుంది ఆయన దృష్టి తెలంగాణలో? ఈరోజు నరేంద్ర మోదీ గారు స్వయాన చెప్పారు, వెస్ట్ బెంగాల్ తర్వాత తెలంగాణ అధికారం వస్తుంది. మేము పూర్తిగా నమ్ముతున్నాం. తెలంగాణ ప్రజలను కూడా మీ ద్వారా కోరుతున్నాము. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, నరేంద్ర మోదీ గారి యొక్క సపోర్టు తెలంగాణకు ఉంది. రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపియండి. తర్వాత బీజేపీకి అధికారాన్ని ఇవ్వండి. డబుల్ ఇంజిన్ సర్కార్తో తెలంగాణ ఒక ముఖ చిత్రాన్ని మారుస్తాం. అసలు బంగారు తెలంగాణ మేము తీసుకొస్తాం. మోడీ గారు చెప్పినట్టుగా బెంగాల్ తెలంగాణ అట్లా బెంగాల్ లాగానే తెలంగాణలో కూడా రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ ఐక్యతతో సమిష్టిగా రకంగా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? మాదంతా ఐక్యతతో ఉన్నారు. ఎటువంటి అనైక్యత లేదు. ఏది వచ్చినా కూడా అది ప్రసార సాధనాల్లో ఇతర పార్టీలు సృష్టిస్తున్నటువంటి కథనాలు మాత్రమే. కానీ భారతీయ జనతా పార్టీ టీం బీజేపీగా ఉంది. టీం బీజేపీ తెలంగాణగా ఉంది. థ్యాంక్ యూ.